హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి సత్వర సూచనలు సలహాలు అందించడంతో పాటు విజయవాడ సాక్షి స్టూడియో నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇప్పటి మార్గంలో 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు. హలో సుమవర్ష గారు. ప్రతి వారం ఒక్కొక్క టాపిక్ గురించి మనం మాట్లాడడంతో ఆడియన్స్కి అవేర్నెస్ కల్పించడంతో పాటు నాకు కూడా చాలా నాలెడ్జ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా ఉన్నారు మీరు? గుడ్, బాగున్నాను. సో మరి మీరు కూడా సంతానలేమి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే మీకున్న డౌట్స్కి సంబంధించి వెంటనే పరిష్కారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే ఫోన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ ప్రాబ్లం గురించి మాట్లాడండి. లైవ్ టెలికాస్ట్లో ఒక చిన్న డిలే ఉండడం జరుగుతుంది కాబట్టి ఎక్కువసేపు వినిపిస్తుందా, నేను మాట్లాడేది టీవీలో కనిపిస్తోందా అన్న కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా డాక్టర్ గారితో మీ సమస్య గురించి మాట్లాడి డిస్కస్ చేయొచ్చు, పరిష్కార మార్గం పొందొచ్చు. సో సుమవర్ష గారు, అందరికీ ఉన్న డౌట్, మనం చాలాసార్లు ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం, అయినప్పటికీ కూడా ఎవ్రీ టైమ్ ఇట్స్ ఆల్వేస్ ఫ్రెష్ అనమాట. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయా, లేదా అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉందా? సో థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి థైరాయిడ్ కనుక కంట్రోల్లో లేకపోతే ప్రెగ్నెన్సీ రావడమే ప్రాబ్లం అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మనకి థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్లో లేకపోతే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బేబీకి ఐక్యూ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ ఇవన్నీ మనం చూసుకుంటే కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళు భయపడతా ఉంటారు. బట్ మెయిన్ ఏంటంటే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ. సో సింపుల్గా మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకొని థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా మీకు బాడీలో మెయింటైన్ అవుతే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వదు. సో ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ రావడానికి కానీ మీరు హార్మోన్ టాబ్లెట్ కరెక్ట్గా టైంకి వేసుకొని లెవెల్స్ అనేవి నార్మల్గా మెయింటైన్ అవుతే దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ కొంతమందికి థైరాయిడ్ లేని వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలో మధ్యలో వాళ్ళకి థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బేబీ కూడా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి? డెఫినెట్లీ. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బేబీకి కూడా మనం మదర్ నుంచే థైరాయిడ్ హార్మోన్ అనేది సప్లై అవుతుంది ఇనీషియల్గా. సో డిమాండ్ కొంచెం పెరిగినప్పుడు కొంచెం బార్డర్ లైన్లో ఉన్నవన్నీ కూడా మనకు మేనిఫెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తలోనే డెఫినెట్లీ ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేస్తాము. అండ్ అవసరం ఉంటే దాన్ని వెంటనే అక్కడే కరెక్ట్ చేయడానికి మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో కరెక్ట్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ దాని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకి. ఇందాక చెప్పినట్టు అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ, బేబీకి ఐక్యూ తక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువ. సో ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇంతకుముందు థైరాయిడ్ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ అవడం వల్ల అప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక థైరాయిడ్ తక్కువ ఉంది అని మనకు తెలిస్తే హార్మోన్స్ మనం సప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ జనరల్గా అండి, ట్యూబ్స్ బ్లాక్లో ఉన్నాయి అంటే ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అది వాస్తవమేనా? సో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. మోస్ట్ కామన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. యూజువల్గా ఒక్కసారి ట్యూబ్ బ్లాక్ అవుతే అది మళ్ళీ ఓపెన్ అవ్వడం అనేది క్వైట్ రేర్ అనమాట. కాకపోతే ట్యూబ్స్ బ్లాక్ అయినా కూడా ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో 2 ట్యూబ్స్ బ్లాక్ అవుతే వాళ్ళకి ఖచ్చితంగా టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరం పడుతుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగుంటుంది. సింగిల్ ట్యూబ్ బ్లాక్ అవుతే వాళ్ళకి స్టిల్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఐయుఐ కానీ అవకాశం ఉంటుంది. బట్ బోత్ ద ట్యూబ్స్ ఓపెన్ ఉన్నంత అవకాశం ఉండకపోవచ్చు, కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి. బట్ స్టిల్ ఐయుఐ ట్రై చేయొచ్చు, న్యాచురల్గా కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. చాలామంది కన్సీవ్ అవ్వడానికే కష్టపడుతూ ఉంటారు, కానీ కొంతమందికి కన్సీవ్ అయిన తర్వాత వెంటనే అబార్షన్స్ కూడా అయిపోతూ ఉంటాయి. సో అబార్షన్స్ అవ్వడానికి పలానా కారణం అని మనం ఏమన్నా ఐడెంటిఫై చేస్తే మేబీ ఫర్దర్గా అబార్షన్స్ కూడా ఏమన్నా రెస్ట్రిక్ట్ చేయొచ్చు కదా, అట్లాంటి స్కోప్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ. సో అబార్షన్స్ అనేది యూజువలీ ఒక్కసారి అబార్షన్ అయ్యాక నెక్స్ట్ టైం మనకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి ఆల్మోస్ట్ 95% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సింగిల్ అబార్షన్ తర్వాత ఎందుకు అబార్షన్ అయింది అనేది ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చెయ్యము. వాళ్ళకి మళ్ళీ కొంచెం రీఅష్యూరెన్స్ ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయమని చెప్తాం. బట్ అదే రిపీట్ అవుతూ ఉంటే టూ టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ వరుసగా అబార్షన్స్ అవుతున్నాయంటే డెఫినెట్లీ దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం కొన్ని టెస్ట్లు అనేవి సజెస్ట్ చేస్తాము. సో ప్రధానంగా ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్స్కి జనులోపాల వల్ల రీజన్ ఉంటుంది.
తర్వాత 3rd మంత్ దాటిన దగ్గర నుంచి యూజువలీ గర్భసంచి ద్వారం లూజ్గా ఉండడం అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, దానివల్ల మనకు అబార్షన్ ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి కాకుండా కూడా ఇప్పుడు కొన్ని థ్రాంబోఫీలియాస్ అంటాం, బ్లడ్లో కొన్ని క్లాటింగ్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, సో గర్భసంచి సైజు షేప్లో లోపాలు ఉండడం, అడ్డు కూడా ఉండడం, ఇలాంటి రీజన్స్ వల్ల కూడా అబార్షన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 2-3 అబార్షన్స్ అవుతే డెఫినెట్లీ వర్కప్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. సో ఇది వరకు అంటే ఒక 2 to 3 డికేడ్స్ ముందర వరకు ఎర్లీ మ్యారేజెస్ చేసేసుకునే వాళ్ళు, అంటే ఎంత గవర్నమెంట్ వాళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసినా ఎర్లీ మ్యారేజెస్ చేసేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడున్న సినారియో ప్రకారం జాబ్, చదువు, సెటిల్ అవ్వాలి అంటూ డిలే అయిపోతుంది. మేబీ 30-35+ కనాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అతివృష్టి అనావృష్టి అని కాకుండా ఏది జెన్యూన్ ఏజ్ పిల్లలు కనడానికి అనేది ఏమైనా మనకి గైడ్లైన్స్ ప్రకారం సూచించడం జరుగుతుందా? సో డెఫినెట్లీ బిలో 30 years యూ షుడ్ ప్లాన్ అ బేబీ అన్నట్టుగా చెప్తామండి. సో 25 to 30 ఐడియల్ ఏజ్ అని నేను అంటాను. సో లెస్ దెన్ 25 years చూసుకుంటే డెఫినెట్లీ కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా 20 years లోపల కూడా మనం కొంతమందిని చూస్తాం ప్రెగ్నెన్సీ తోటి. సో అప్పుడు దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ప్రస్తుతానికి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇది 21 years అండ్ అబౌవ్ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీకి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఐ థింక్ 25 to 30 years షుడ్ బి ఐడియల్. బియాండ్ 30 years కాంప్లికేషన్స్ మనకు పెరుగుతూ ఉంటుంది. లెస్ దెన్ 25 years కూడా కొంచెం ప్రాబబ్లీ మేబీ 25 to 30 షుడ్ బి ది ఐడియల్ టైం. రైట్ అండి. సుప్రజ గారు బాపట్ల నుంచి కాల్ చేశారు, ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండి సుప్రజ గారు, డైరెక్ట్గా మీ సమస్య ఏంటో మాట్లాడండి. ఇవన్నీ నాకు 14 years అండి మ్యారేజ్ అయ్యి. హలో మేడం, 14 సంవత్సరాలు. చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. 14 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. మాకు టెస్ట్ చేయించుకుంటుంటే నాకు ఒక ట్యూబ్ లేదు, గడ్డ వచ్చింది. ఆ గడ్డ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా పిల్లలు పుట్టడం లేదా? ఓకే, గడ్డ సైజు ఏమన్నా ఐడియా ఉందండి? 5 kgs అండి. 5 kgs? 5 centimeters ఏమో బహుశా, మోస్ట్లీ అలా అయి ఉండొచ్చు. సో డెఫినెట్లీ 5 centimeters మనకి గడ్డ ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కొంచెం ఇబ్బంది కావచ్చు. బేసిక్లీ గర్భసంచిలో గడ్డలు ఫైబ్రాయిడ్స్ చూస్తూ ఉంటామండి. సో అన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఉండదు. బట్ గర్భసంచి లోపల పొర దగ్గరలో ఉన్నా, లేకపోతే ట్యూబ్స్ దగ్గర మనకి ఓపెనింగ్ దగ్గర ఉన్నా, లేదా 4 centimeters పైన ఉన్న ఏ ఫైబ్రాయిడ్ అయినా యూజువలీ మనకు ప్రెగ్నెన్సీకి ఇబ్బంది కలిగిస్తుంది. సో 14 years అయిపోయింది మీకు మ్యారేజ్ అయ్యి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్లీ మీకు ట్రీట్మెంట్ అయితే అవసరం అండి. సో గడ్డ సైజ్ ఎంత, అది ఎక్కడుంది లొకేషన్ అనేది చూసుకొని అవసరమైతే ఫస్ట్ ఆ గడ్డ తీపించుకోవాలి. సో మయోమెక్టమీ అనే ప్రొసీజర్ ఉంటుంది. సో దాంట్లో కేవలం ఆ గడ్డ వరకు తీసి మీ గర్భసంచిని అట్లాగే సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ యూజువలీ మయోమెక్టమీ చేసిన తర్వాత ఒక 3 monthsకి మీకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కేవలం ఆ గడ్డ తీసేసి మేము మళ్ళీ న్యాచురల్గా వెయిట్ చేయొచ్చా అంటే, పెళ్ళై 14 years అయిన తర్వాత యూజువలీ ట్రీట్మెంట్ చేయించుకోవడమే బెటర్ ఆప్షన్. ఎందుకంటే వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికి మీరు ట్రై చేయాలి. ప్లస్ గడ్డలు ఇప్పుడు మనకు కనిపించిన పెద్ద గడ్డ వరకు తీస్తాము, బట్ కొన్ని చిన్న అలా ఉండిపోతే అవి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అంత టైం ఇవ్వకుండా మనం ఈ లోపలే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ చేస్తే పుట్టడానికి కూడా పిల్లలు అవకాశాలు ఉంటాయా మేడం? డెఫినెట్లీ. సో తనకి ఎగ్స్ ఎలా ఉన్నాయి కూడా చూసుకోవాలి. బట్ తనకి డెఫినెట్లీ ఆ ఫైబ్రాయిడ్ అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. సో మయోమెక్టమీ చేశాక డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. సో అది కాకుండా కూడా నెక్స్ట్ ఫర్దర్గా ఐయుఐ అవసరమైతే ఐవీఎఫ్ అవసరమైతే ఐవీఎఫ్కి వెళ్ళిపోవడమే బెటర్ ఆప్షన్. ఎందుకంటే 10 years దాటింది మ్యారేజ్ అయ్యి అంటే ఇంకా జస్ట్ సింపుల్ మెడిసిన్స్ అవి అని అయితే మేము యూజువలీ సజెస్ట్ చేయము. బికాస్ టైమ్ ఇస్ వెరీ వాల్యుబుల్. వీళ్ళకి టైం అయ్యే కొద్దీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్లీ తగ్గుతాయి. సో ఇంకా వెయిట్ చేయకుండా ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడమే బెటర్. సో నెక్స్ట్ కాలర్ అండి, కరీంనగర్ నుంచి యాసిన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. చెప్పండి. హలో మేడం, నేను యాసిన్ అహ్మద్ మాట్లాడుతున్నా కరీంనగర్ నుంచి. మేడం ఇది నా కజిన్ కి మేడం ఇది స్పామ్ కౌంట్స్ లేవు, మళ్ళీ
ఆయన ఒక 10-15 ఇయర్స్ అయిపోయింది పెళ్లి అయ్యి, మా భర్త అంటే ప్రెగ్నెంట్ అయితే లేదు. మళ్ళీ ఆమెకి కూడా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమె థైరాయిడ్ కంట్రోల్ ఉంది, కానీ ఈయన స్పర్మ్ కౌంట్ పెరుగుతలేదు. ఈయన పాపాయ కానీ ఏమైనా ఇది ఆయుర్వేదిక్ అని అని అట్లా వాడుతుంటారు, కానీ అది అసలే పెరుగుతలేదు అని కొందరు అట్లా అడ్వైజ్ ఇచ్చారు. పాపాయ తింటే, లేకుంటే ఏమైనా వేరే ఫ్రూట్స్ ఫీజీ అయినా కానీ వేరే ఫ్రూట్స్ అట్లా తింటే ఆటోమేటిక్ అది పెరుగుతాయని అట్లా అంటే అడ్వైజ్ ఇచ్చిండ్రు. కానీ అట్లా అయితే లేదు. మరి దీనికి పరిష్కారం ఎట్లా ఉంటుంది మేడం? 15 days అయిపోయింది, సారీ 15 years అయిపోయింది, అసలే భర్త లేదు. ఓకే ఓకే. సో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది అంటున్నారు. బహుశా మళ్ళీ తనకి ఉన్న కౌంట్ అంటే చాలా తక్కువ ఉంటే మనం యూజువల్లీ ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తామండి. సో ఎస్పెషలీ పెళ్ళై 15 years అయింది అన్నప్పుడు ఇంకా అసలు వెయిట్ చేయాల్సిన పనే లేదు. సో స్పర్మ్ కౌంట్ ఎంత తక్కువ ఉన్నా కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే మీరు చెప్పే ఈ న్యాచురల్ మెథడ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద స్పర్మ్ కౌంట్, మీరు ఏదో పపాయ అంటున్నారు, కివీస్ అంటున్నారు, ఫ్రూట్స్ అంటున్నారు, అవి ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకే పనిచేస్తాయండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల డెఫినెట్లీ కొద్ది గొప్ప స్పర్మ్ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాం. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసి కొన్ని మెడిసిన్స్ కూడా వాడితే ఒక 3 monthsలో డెఫినెట్లీ కొద్ది గొప్ప స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత కౌంట్ ఉంది, అది కొద్దిగా మనకి ఇంప్రూవ్మెంట్ వస్తే అది మనకి సరిపోతుందా అనే దానికి చూసుకుంటే 15 years అయిపోయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇంకా మనం న్యాచురల్ మెథడ్లో ట్రై చేసి స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని వెయిట్ చేయడం కన్నా మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ట్రై చేయడమే బెటర్ ఆప్షన్. ఎందుకంటే సక్సెస్ రేట్ బాగుంటుంది అండ్ వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు ట్రై చేసే న్యాచురల్ మెథడ్స్తో పాటు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా నెక్స్ట్ మీరు ప్రొసీడ్ అవుతే డెఫినెట్లీ మీకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అండి వెంకటేష్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. కనెక్ట్ అవుదాం ఒకసారి. చెప్పండి వెంకటేష్ గారు. హలో నమస్కారం అండి. నాకు మ్యారేజ్ అయిపోయి 20 years అవుతుంది. హలో హలో మేడం వినపడుతుందా మేడం మీకు? చెప్పండి. 20 years అయింది. 20 years మాకు 2 పిల్లలు ఉన్నారు. బట్ మాకు ఇంకొక బేబీ కావాలని మేము చూస్తున్నాము. మాకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి కూడా ఇంచుమించు 10 years అవుతుంది. హలో అంటే మాకు పిల్లలు కావాలంటే మాకు ఎట్లా వెళ్తే బాగుంటుంది మేడం? కరెక్ట్ అండి. ఓకే. సో పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని అనుకుంటున్నారు, నెక్స్ట్ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఓకే. సో మీకు 2 options ఉంటాయండి. ఒకటి మళ్ళీ ట్యూబ్స్ అతికించే పద్ధతి. సో ఒక సర్జరీ చేసి మళ్ళీ ఆ ట్యూబ్స్ అతికించడానికి ప్రయత్నం చేయొచ్చు. రీకెనలైజేషన్ అనే ఒక సర్జరీ ఉంటుంది. దాంట్లో ట్యూబ్స్ ఏవైతే మనం ఇంతకుముందు కట్ చేసి ఉంటామో ఆ ఎండ్స్ని మళ్ళీ మనం 2 జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సర్జరీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మనకు ట్యూబ్స్ ఓపెన్ అవుతుంది అన్న గ్యారంటీ ఉండదు. 50-50 ఛాన్సే ఉంటుంది. ఇది ఎంత ట్యూబ్ మిగిలింది అండ్ ఆ మిగిలిన ట్యూబ్ హెల్దీగా ఉందా లేదా అనే ఇలాంటి కొన్ని రీజన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు సర్జరీ ఎలా చేశారు, ఇప్పుడు సింపుల్గా క్లిప్స్ వేసి ఉంటే ఆ క్లిప్స్ వరకు మనం తీసేసి జాయిన్ చేయడానికి అవకాశం ఉంది. కొంతమంది కట్ చేస్తారు, ఎక్కువ కట్ చేస్తే జాయిన్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు సర్జరీ ఎలా జరిగింది, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కండిషన్ని బట్టి అది మనకి అతుక్కుంటుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. రెండోది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో తనకు శరీరం నుంచి ఎగ్స్ తీసి మీ స్పర్మ్తో మేమే కలిపి తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో పెడతాం. సో ట్యూబ్తో సంబంధం లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది. సో ఈ 2 options మీకు ఉన్నాయి. మీరు ఒకసారి కన్సల్ట్ అవుతే మీకు ఏది బెటర్ ఆప్షన్ అనేది మేము చెప్పగలం. రైట్ అండి. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి మీ సమస్య ఏదైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ గారిని అడిగి తగిన సలహాలని సూచనలని మీరు తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సంతానలేమి సమస్యలకు సంబంధించి మీకున్న డౌట్స్ పై క్లారిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు లైవ్లో మనతో పాటు ఉన్నారు 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమోర్చ గారు. సుమోర్చ గారు, జనరల్గా అంటే చాలా మందికి ఇప్పుడున్న ప్రాబ్లము పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలీదు, 1 month దాటిపోతుంది ఇలా అంటుంటారు. అసలు ఆ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయంటారా? సో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఎందుకు ఇర్రెగ్యులర్గా ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు చాలాసార్లు పీరియడ్ ఒక 2-3 days లేట్ అయినా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అనుకుంటూ ఉంటారు, లేదా
2-3 డేస్ ముందే వచ్చింది అని కూడా అనుకుంటుంటారు. సో నార్మల్గా అయితే సైకిల్ 21 days to 35 days ఉంటే అది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. 21 days కంటే ఎర్లీగా వచ్చినా 35 days దాటి వచ్చినా అప్పుడే మనం దాన్ని అబ్నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. సో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మనం ఫస్ట్ కొన్ని కండిషన్స్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అబ్నార్మల్ ఉందా, సో ఇలాంటివి కొన్ని చూసుకుంటాం. సో ఇవి కూడా అన్నీ నార్మల్గా ఉంటే సో వీళ్ళకి మెయిన్గా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ ఏ టైంలో అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఎగ్ ఒక్కొక్కసారి ఫాలికల్ సరిగ్గా పెరగకపోవచ్చు, అసలు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం, ఓవ్యులేషన్ జరగకపోవచ్చు డిలేడ్ పీరియడ్ ఉన్న వాళ్ళలో. సో అవకాశం లేదు అని కాదు, ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి 45 days 60 days సైకిల్ ఉన్నా లేట్గా ఓవ్యులేషన్ జరిగి వాళ్ళకి న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు, కాకపోతే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు రెగ్యులర్ సైకిల్ వచ్చే వాళ్ళకి ఒక 1 yearలో ప్రాబబ్లీ 12 times ఓవ్యులేషన్ జరుగుతుంది, వాళ్ళకి 12 times ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఒక 2-3 monthsకి వచ్చే వాళ్ళకి 1 yearలో చూసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది, అంటే అన్నిసార్లే ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి అవకాశం తగ్గుతుంది. సో ఈ రెగ్యులర్ సైకిల్స్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఎందుకు ఇర్రెగ్యులర్గా వస్తుంది అనేది చూసుకొని మీరు అది కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే మంచిది. రైట్ అండి. ఇందాక ఒక కాలర్ మనతో మాట్లాడినట్టు వాళ్ళకి ఫ్యామిలీ ప్లాన్ కావాలి అని చేంజ్ చేసుకున్నారు, బట్ కొన్ని ఇయర్స్ తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళకి పిల్లలు కావాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత మళ్ళీ పిల్లల్ని వాళ్ళు కావాలి అని అనుకోవడం రిస్క్తో కూడిన ఫ్యాక్టర్ అంటారా, లేదా అలా కూడా ట్రై చేసి సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయని చెప్తారా? డెఫినెట్లీ రెండు ట్రై చేస్తున్నామండి. రీకనలైజేషన్ ప్రొసీజర్ కూడా ట్రై చేస్తున్నాము. వీ హ్యావ్ డన్ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా కూడా ట్రై చేసాం. సో రీకనలైజేషన్లో కూడా మాకు అది ట్యూబ్స్ ఓపెన్ అయ్యి సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. కాకపోతే మనం మన కేసెస్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 2 ఆపరేషన్స్ అయినాయి, ఇప్పుడు 2 సార్లు వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళకి సిజేరియన్ అయి ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక 3rd సర్జరీ చేస్తాం. సో రీకనలైజేషన్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే 4th సర్జరీ అవుతుంది. సో అది కొంచెం రిస్క్ ఎక్కువ అనమాట. సో అదే ప్రీవియస్లీ నార్మల్ డెలివరీస్ అనుకోండి, వాళ్ళకి ఎటువంటి స్కార్ ఉండదు, లోపల ఏమీ అతుకులు ఉండవు. సో మనకి అవుట్కమ్ కొంచెం బెటర్గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎంతకాలం అయింది వాళ్ళకి లాస్ట్ బేబీ అనేది కూడా చూసుకుంటాం. ఇప్పుడు తక్కువ గ్యాప్లోనే వాళ్ళు మళ్ళీ రీకనలైజేషన్కి వస్తే మనం చేసిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ బాగానే ఉంటాయి. బట్ అదే ఇందాక చెప్పినట్టుగా ఇందాక పేషెంట్ మనకు ఆల్మోస్ట్ 20 years మ్యారిటల్ లైఫ్ అని చెప్తున్నారు. సో 20 years బ్యాక్ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు, బట్ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. ఇప్పుడు ఏజ్ అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గిపోవడం, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ట్యూబ్స్ ఒకవేళ ఓపెన్ చేసినా వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువే ఉంటుంది. సో అలాంటప్పుడు ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్. సో పేషెంట్ ప్రొఫైల్ చూసి వాళ్ళకి ఇంతకుముందు సర్జరీస్ అయినాయా లేదా చూసుకొని, ఇంతకుముందు ట్యూబెక్టమీకి సంబంధించి నోట్స్ ఏమన్నా ఉన్నా అది కూడా చూస్తాము. సో ఇప్పుడు సింపుల్గా క్లిప్స్ లాప్రోస్కోపీ ద్వారా అప్లై చేస్తుంటే తక్కువ ట్యూబ్ డ్యామేజ్ అవుతుంది, దాన్ని రిపేర్ చేయడం ఈజీ అవుతుంది. బట్ అదే పామరాయిడ్స్ టెక్నిక్స్ కానీ వేరే టెక్నిక్ ఉంటుంది, దాంట్లో ట్యూబ్ చాలా వరకు కట్ చేస్తాం. ఆ టెక్నిక్ ద్వారా చేశాక మళ్ళీ మనం చేయాలి అంటే కొంచెం అవకాశం తగ్గుతుంది. ఇవన్నీ కన్సిడర్ చేసి పేషెంట్కి ఏది బెటరో వాళ్ళకి చెప్తాం. అల్టిమేట్లీ వాళ్ళకున్న ఆప్షన్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ అండి సౌజన్య అనే కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సౌజన్య గారు చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 2 years అయిందండి. ఒకటి అబార్షన్ అయిపోయింది. ఇప్పుడు 5 months నుంచి వైట్ డిశ్చార్జ్ అవుతుంది, స్టమక్ పెయిన్ వస్తుంది. డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఓకే టాబ్లెట్స్ వాటినా కానీ అయినా రిజల్ట్ ఏం లేదు మేడం, మరి ఎలాగా ఏంటి? ఓకే, సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ దానికి ట్రీట్మెంట్ అవసరం అండి. మీరు ఒక్కళ్ళే ట్రీట్మెంట్ కాదు, మీ హస్బెండ్కి కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో మీరు ఒక్కళ్ళే మెడిసిన్స్ తీసుకొని మళ్ళీ మీరు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మళ్ళీ మీ హస్బెండ్ నుంచి మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా సైమల్టేనియస్గా ఇద్దరికి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతకాలం ఆ యాంటీబయాటిక్ కోర్స్ అయ్యేంత వరకు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మనం బ్యారియర్స్ వాడమని చెప్తాం, కాండమ్స్ లాంటివి వాడమని చెప్తాము. సో ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది చూసుకోవాలి. కొంతమందికి కొన్ని టాబ్లెట్స్ వర్క్ అవుతాయి, కొంతమందికి అవి వర్క్ అవ్వవు. సో దాన్ని బట్టి మీకు మళ్ళీ రికరెంట్గా వస్తున్నాయి అంటే ఒక కోర్స్ లాగా కూడా పెట్టడానికి అవకాశం ఉంది. డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్లనే మళ్ళీ ఫ్యూచర్లో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కానీ, గర్భసంచిలో పొర డ్యామేజ్ అయ్యి ప్రెగ్నెన్సీస్ రాకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి.
హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిపి ట్రీట్మెంట్ తీసుకోండి, మోస్ట్ లైక్లీ ఈసారి మళ్ళీ రికవర్ అవ్వడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. రైట్ అండి. సో ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే స్కోప్ అసలు ఉంటుందంటారా, ఉండదంటారా? సో యూజువల్గా పీరియడ్స్ ఆగిపోయినాయి అంటే వాళ్ళకి అండాశయంలో ఉన్న ఫాలికల్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయాక వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోతాయి. సో ఫాలికల్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి అంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎగ్స్ ఇంకా ఉండవు కాబట్టి వాళ్ళ ఎగ్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదు. కానీ డోనర్ ఎగ్ హస్బెండ్ స్పర్మ్ ద్వారా మనము ఐవీఎఫ్ చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయొచ్చు. సో 46-47 ఇయర్స్ ముట్టాగిపోయి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎగ్స్ ద్వారా అయితే మనం ఏమీ చేయడానికి ఉండదు, బట్ డోనర్ ఎగ్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియో తయారు చేసి వాళ్ళకి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా అండి ఇప్పుడు పీరియడ్స్ అంటే పిల్లలు కావాలి అని అనుకునే వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతిరోజు కలవాలి అట్లా ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? బికాస్ తొందరగా గర్భం రావాలి అని అనుకునే కపుల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో కామన్ డౌట్ అండి, రోజు కలవాలని అడుగుతూ ఉంటారు. బట్ ఆన్ అన్ యావరేజ్ వారానికి 2-3 టైమ్స్ కలిస్తే ఇట్ ఈస్ సఫిషియంట్ అంటాము. బికాజ్ స్పర్మ్స్ అనేవి ఒకసారి హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ వరకు అవి యాక్టివ్గానే ఉంటాయి. కాబట్టి వారానికి ఒక 2-3 టైమ్స్ కనీసం కలిస్తే హస్బెండ్ వైఫ్ ఒక 1 ఇయర్ పాటు దీన్ని ఫాలో చేస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కపుల్స్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇంకొక 1 ఇయర్ చూసుకుంటే 90% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. స్టిల్ ఒక 10% మిగులుతారు, వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళకి మనం ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు ఓన్లీ మగవారిలో మాత్రమే ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు సోషలైజేషన్ పెరిగిన తర్వాత ఇంకా చెప్పాలంటే ఒక స్టెప్ వైన్ తాగడం వల్ల ఆడవాళ్ళకి మంచి అన్న ఒక న్యూస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల, మీరే చెప్పాలి ఎంతవరకు కరెక్టో కాదు అన్నది, అలాంటివి ఆడవాళ్ళకి కూడా అలవాటు ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ ఏమైనా ప్రెగ్నెన్సీ మీద పడే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ అండి, బోత్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండు కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హార్మ్ఫుల్ ఫర్ ఫర్టిలిటీ ఇన్ ద ఫీమేల్స్ అనమాట. సో కొన్ని చెప్పారు లైక్ మేబీ బిట్ ఆఫ్ వైన్ మే హెల్ప్ అనేసి, మేబీ కొంతవరకు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి కాబట్టి అలా కొంచెం న్యూస్ వచ్చింది. బట్ ఐడియలీ both smoking and alcohol are injurious even for the female fertility. అది egg quality definitely తగ్గిస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ తగ్గుతాయి. సో బోత్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అబ్సల్యూట్లీ క్విట్ చేయాలి. రైట్ అండి. సో బరువు ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ ఐడియల్ ఇది ఈ వెయిట్ అన్నదేమన్నా ఉంటుందా అండి? సో వెయిట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద హైట్ అండి. ఇప్పుడు పొట్టిగా ఉన్న వాళ్ళకి పొడుగుగా ఉన్న వాళ్ళకి ఒకటే వెయిట్ కట్ ఆఫ్ ఉండదు. సో ఆ హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. సో బెటర్ మెజర్మెంట్ విల్ బి అ బిఎంఐ అనమాట, బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాము. సో ఆ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేది ఆ బిఎంఐ క్యాల్కులేట్ చేస్తే తెలుస్తుంది. సో ఐడియలీ 20 to 25 బిఎంఐ మెయింటైన్ చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ టు గెట్ అ ప్రెగ్నెన్సీ. ఎక్కువ వెయిట్ ఉన్నా తక్కువ వెయిట్ ఉన్నా కూడా డెఫినెట్లీ ప్రెగ్నెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది. అవునా, రఫ్ ఎస్టిమేట్ నేను యూజువల్లీ ఎట్లా చెప్తానంటే వెయిట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అని చెప్తాను. ఇప్పుడు 170 సెంటీమీటర్స్ ఉంటే మాక్సిమం 70 kgs కంటే ఎక్కువ ఉండకూడదు. సో దట్ షుడ్ బి రఫ్ ఎస్టిమేట్. ఆ వెయిట్ మెయింటైన్ చేయగలిగితే ఇట్స్ ఆల్వేస్ గుడ్. రైట్ అండి. నేను ఎవ్రీ వీక్ చెప్తున్నట్లుగానే వాటర్ని శంఖంలో పోస్తేనే అది తీర్థం అవుతుంది. సో కొన్ని విషయాలు మాకు తెలిసినప్పటికీ కూడా మీరు చెప్తేనే దానికి ఇంకొంచెం ఎథెన్సిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు, అండ్ అలాగే ఆడియన్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మార్గం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.